హాయ్ గైస్, గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి అప్రాక్సిమేట్లీ 6 months అవుతుంది భయ్య. కానీ ఆ సినిమా గురించి ఇంకా రామ్ చరణ్ గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు డిస్కషన్ పెడుతూనే ఉన్నారు. డిస్కషన్ పాయింట్ అవుతూనే ఉంది ఆ సినిమా ఇంకా రామ్ చరణ్. బీఇట్ గేమ్ చేంజర్ సినిమా ఎడిటర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ వల్ల ఆయనకు పెద్ద లాస్ వచ్చింది అని సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే షెడ్కి వెళ్ళిపోయేవాడు అని చెప్పి ఆయన చాలా వోకల్ గానే ఉన్నారు. ఒక డ్యామేజ్ అయినా ఇంకొకటి కాపాడింది. ఇప్పుడు లేటెస్ట్ గా శిరీష్ గారు దిగారు. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పారు భయ్య, గేమ్ చేంజర్ తో వాళ్ళ బతుక అయిపోయింది అని అనుకున్నారంట శిరీష్ గారు. గేమ్ చేంజర్ తో మా బతుక అయిపోయింది అనుకున్నాం. ఆ లెవెల్లో డిజాస్టర్ అంట ఆ సినిమా. చాలా పెద్ద లాస్ మేకింగ్ మూవీ అంట. ఫార్చునేట్లీ ఆ ఫెస్టివల్ కి కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అనిల్ రవిపూడి సంక్రాంతికి వస్తున్నాంతో పెద్ద హిట్ కొట్టాడు. ఓ 60% లాసులు కవర్ అయ్యాయంట. అండ్ గేమ్ చేంజర్ తో ఇంత లాస్ అయిన తర్వాత కూడా హీరో రామ్ చరణ్ గానీ డైరెక్టర్ శంకర్ గారు గానీ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదంట దిల్ రాజు గారికి ఇంకా శిరీష్ గారికి. సార్ ఎలా ఉన్నారు, సినిమా ఫ్లాప్ అయింది కదా, ఏమైనా హెల్ప్ కావాలా అని కాల్ కూడా చేయలేదంట. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. అయితే ఈ స్టేట్మెంట్ వల్ల ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఏంట్రా మీ హీరో ఇలా ఉన్నాడు, ఓ పెద్ద ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కనీసం కర్టసీ కోసం అయినా కాల్ చేసి ఎలా ఉన్నారు సార్ అని అడగడా, ఏం హీరోరా బాబు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు రామ్ చరణ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. దానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. శక్తి సినిమాతో పెద్ద బొక్క పెట్టారు అశ్విని దత్ కి. అండ్ దానికంటే ముందు నరసింహుడు సినిమాతో ప్రొడ్యూసర్ ని ఏకంగా హుస్సేన్ సాగర్ లో దుంకేదట్టు చేశారు. మీరు కూడా మాట్లాడుతున్నారా మా హీరో గురించి అని రామ్ చరణ్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. మరేమో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మా హీరో గోల్డ్, నా పేరు సూర్య అని ఒక సినిమా వచ్చింది కదా అప్పట్లో, ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ డైరెక్టర్ తో మాట్లాడి కన్సోల్ చేశాడంట. నువ్వు చెప్పిందే తీసావు, డోంట్ వరీ, డోంట్ గెట్ స్ట్రెస్డ్ అవుట్, అంత ఆలోచించకు, నువ్వు జస్ట్ మూవ్ ఆన్ అని అల్లు అర్జున్ డైరెక్టర్ వక్కంతం వంశీకి చెప్పారంట. ఆ క్లిప్స్ ఇప్పుడు తీసుకొచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా హీరో చాలా గ్రేట్ అని చెప్పి క్లిప్స్ సర్క్యులేట్ చేస్తున్నారు భయ్య. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయి ఉన్నారు, చాలా కోపంతో రగిలిపోతున్నారు. మా హీరో ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత దిల్ రాజు గారు మీకు డేట్స్ ఇస్తే మీరు ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా ఆయన చేతిలో పెడతారా, అండ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత లేనిపోని నిందలు ఆయన మీద వేస్తారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు దిల్ రాజు గారిని. ఆయన అప్కమింగ్ మూవీ తమ్ముడుని కూడా బాయ్కాట్ చేస్తామంటున్నారు. ఈ ఇంటర్వ్యూ నిన్న సాయంత్రం వచ్చింది భయ్య. నిన్న నైట్ తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో దిల్ రాజు గారు రామ్ చరణ్ కు ఫ్లాప్ ఇచ్చాము, ఫ్యూచర్ లో కలిసి వర్క్ చేస్తాము, పక్కా ఒక సినిమా తీస్తాం రామ్ చరణ్ తో అని తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు భయ్య. తొందరలోనే రామ్ చరణ్ తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అన్నా నువ్వు దిల్ రాజుతో అస్సలు సినిమా చేయకు, ఆల్రెడీ ఒకసారి చేసి మోసపోయావు, 4 years నీ వాల్యుబుల్ టైం వాళ్ళకి ఇస్తే ఫ్లాప్ సినిమా నీకు ఇవ్వడమే కాకుండా వాళ్ళు నేను బ్లేమ్ కూడా చేస్తున్నారని రామ్ చరణ్ ని ట్యాగ్ చేస్తున్నారు ట్విట్టర్ లో. సో ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఇస్, సినిమా ఫ్లాప్ అవుతే దానికి రెస్పాన్సిబుల్ హీరోని చేయాలా? మనం కొన్ని కేసెస్ విన్నాం, రజనీకాంత్ గారితో ఒక సినిమా ఫ్లాప్ అవుతే ఆయన ప్రొడ్యూసర్ కి ఆయన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసాడని. పవన్ కళ్యాణ్ గారు కూడా జానీ టైంలో జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన రెమ్యునరేషన్ లో కొంచెం పార్ట్ ప్రొడ్యూసర్ కి తిరిగి ఇచ్చాడంట. మహేష్ బాబు గారు కూడా కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అయినప్పుడు కొంచెం పోర్షన్ ప్రొడ్యూసర్ కి ఇచ్చేసాడంట. అండ్ మహేష్ బాబు గారు టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్లాప్. సినిమా ఫ్లాప్ అయితే హీరో వల్లే ఫ్లాప్ అయింది, నా వల్లే ఫ్లాప్ అయిందని ఆయన ఫీల్ అవుతారు. సినిమా హిట్ అయితే అందరి వల్ల హిట్ అయిందని ఫీల్ అవుతారు ఆయన. సో ప్యూర్లీ మై మిస్టేక్. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేనే రెస్పాన్సిబుల్ అండి, హిట్ అయినప్పుడు అందరు రెస్పాన్సిబుల్. శిరీష్ గారు చెప్తున్నట్టు రామ్ చరణ్ గారు ఇంకా శంకర్ గారు కాల్ చేయలేదంట శిరీష్ గారికి ఇంకా దిల్ రాజు గారికి. అది నిజమే అయితే అది చాలా తప్పు. ప్రొడ్యూసర్ పట్ల కొంచెం ఎంపతి అయితే ఉండాలి. ఇక్కడ ఎవరు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ కి అన్యాయం జరిగింది, ఆయన ఎందుకు రావాలి, ఆయన మీకు ఎందుకు కాల్ చేయాలి, ఎందుకు పరామర్శించాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ శిరీష్ గారి లేటెస్ట్ కామెంట్స్ వల్ల ఒక ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. తమ్ముడి సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు. ఇంకా వేరే వేరే చర్చలన్నీ బయటకు వస్తున్నాయి. చూడాలి మరి ఫ్యూచర్ లో రామ్ చరణ్, SVC అదే దిల్ రాజు గారు శిరీష్ గారు బ్యానర్ ఉంది కదా, వాళ్ళు మళ్ళీ కొలాబరేట్ అయ్యి ఏమైనా సినిమా తీస్తారా లేదా చూడాలి. మరి గేమ్ చేంజర్ డిస్కషన్ ఎప్పుడు ఆగుతుందో. ఇది భయ్య గేమ్ చేంజర్, శిరీష్ గారు, దిల్ రాజు గారు, రామ్ చరణ్ ఈ కాంట్రవర్సీ గురించి వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.